హీ చోస్ ద హార్డ్ పాత్, విలేజ్ కంప్లీట్గా రా రస్టిక్గా దానికి ట్రాన్స్ఫార్మ్ అవటం. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ హోల్ థింగ్. అక్కడ ఎవరైనా సినిమా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇదిగో మేము అక్కడ సినిమా తీసామని చెప్పుకోవచ్చు. ఆ రోజులు ఆల్మోస్ట్ అయిపోయినాయి, 20 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. బట్ దిస్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళి ఒక రస్టిక్ విలేజ్ అట్మాస్ఫియర్లో ఆ ఎమోషన్స్ కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానీ యాంబియన్స్ కానీ దాంట్లో దట్స్ అ బ్రేవ్ స్టెప్. అండ్ రాధిక రేరి జాబ్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఒక వంతు. తన కొడుకు ఫస్ట్ సినిమా తీయటం చాలా కష్టం, చాలా టెన్షన్తో కూడుకున్న విషయం అది. ఎందుకంటే సినిమా నేను ఎలా తీస్తున్నాను అనేది ఒకటైతే దే కాంట్ టేక్ అ ఛాన్స్. సినిమా ఎట్టి పరిస్థితుల్లోని గట్టిగా ముందుకెళ్లాల్సిందే, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. అలాంటి దాంట్లో డబ్బులు అటు ప్రొడ్యూసర్ ఆయన పెట్టి మీరేమో బహుశా ఈ సినిమా తీయడానికే 4 సినిమాలు తీసారేమో ముందు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆల్ దీస్ ట్రయల్స్, అందుకే 10 years పట్టింది. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ 3 of them. మిగతా మేము అంటే మేము వచ్చాము, యాక్టింగ్ చేసాము, టెక్నికల్ టీమ్ ఫామ్ అయింది, ఇవన్నీ ఓకే. బట్ ద మెయిన్ ప్రిమైస్ ఆఫ్ దిస్ ఇస్ అ సన్స్ ఫ్యూచర్ అండ్ అ ప్యాషన్ డ్రివెన్ థింగ్ అనమాట. అదొక్కటే హైలైట్ చేద్దాం అనుకున్నాను. మనం ఇంకా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రీ రిలీజ్ కానీ సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ వుడ్ విష్ ఆల్ దీస్ 3 of them ఫస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ లాంచ్కి లేకపోతే ఇది పుష్ చేయడానికి కానీ లేకపోతే దాము గారు సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్, all the very best to you as well, and thanks for coming. So thank you very much to the media as well. Thanks. Thank you Ravi garu, thank you so much. అండ్ అలానే కాస్ట్యూమ్ డిజైనర్ రూపా గారిని అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీను గారిని, దినేష్ గారిని అండ్ అలానే అల్లు శ్రీను గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే కిరణ్ గారిని కూడా, అండ్ ఇప్పుడు త్రినాథ్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దామోదర్ గారికి, ఆకాష్, జగన్నాథ్ కూడా మా టీం తరపున ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఇది చిన్న సినిమా అన్నారు కానీ చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమాయే. ఎందుకంటే ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా అటు గోపికృష్ణ గారు కానీ డైరెక్టర్ మేడం కానీ అని కార్తీక్ ప్లస్ హీరోయిన్ సురేష గారు అయితే డెబ్యూటెంట్ అని ఎవరు అనుకోరు, చాలా మెచ్యూర్డ్గా చేశారు ఈ మూవీ. కనుక ఇటువంటి సినిమాకి మరి వాళ్ళు ఆర్థికంగా ఎంతో మరి ఒడిదుడుకులను ఎదుర్కొని ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా ఈ సినిమాని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీయడానికి సంసిద్ధమై తీశారు, అందరినీ సంతృప్తిపరిచారు. కనుక ఇలాంటి సినిమాని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వారి సహకారాన్ని సంపూర్తిగా మాకు అందించి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అనితా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్, ఎండాకాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా మాకు. అదే ఎండాకాలంలో చల్లటి అమ్మా ఇప్పుడే కరెక్షన్ చేయాలా నాకు? ఓకే, కమింగ్ బ్యాక్. ఎండాకాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా అనేది ఆల్వేస్ ఒక ప్లెజెంట్గా ఉంటుందనేది అమ్మ కంటిన్యూ చేయలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో చెప్పి ఇక్కడ చెప్పి అమ్మలు ఉన్నారు చూశారు, నేను అమ్మనే, ఇందులో కార్తీక్కి అమ్మని. సో కార్తీక్ గురించి చెప్పాలంటే కార్తీక్ చాలా చిన్నప్పటి నుంచి యుఎస్లో వర్జీనియాలో మా సేమ్ కమ్యూనిటీలో ఉంటాం. అండ్ రాధిక, ఐ నో హర్ ఫర్ సో లాంగ్. ఆవిడ ఒక ఇండియా నుంచి వచ్చే ఒక ఐటీ జాబ్ చేస్తూ, ఫుల్ టైం జాబ్ చేస్తూ, వీకెండ్స్కి చాలా ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ, తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశారు మాయా. సో అప్పుడు కూడా నేను వెళ్ళాను. అండ్ ఐ నో హర్ వెరీ వెల్. కార్తీక్ ఈజ్
అమేజింగ్ సింగర్ యాక్చువల్లీ. నేను కార్తిక్ని కలిసింది మ్యూజిక్ స్కూల్లో యాక్చువల్లీ. అప్పటి నుంచి నేనే పరిచయం పెంచుకున్నాను. జనరల్లీ మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, నేనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఐ కెప్ట్ ఇన్ టచ్ అండ్ ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్ చదువుకోవాలి, మ్యూజిక్ కంటిన్యూ చేయాలి, తర్వాత యాక్టింగ్ కూడా చేయాలని. సో హీస్ హియర్ టుడే. అండ్ రాధిక, మీ అందరికి కూడా ఇందాక చెప్పాను, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఒక అమ్మాయి వచ్చి సినిమా చేస్తే, డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిత గారు అంటే, చేశాక మీకే తెలుస్తుందని చెప్పా. ఎలా ఉంది అది ఫీలింగ్ అనమాట. సో మన మూవీ ఇండస్ట్రీలో విమెన్ లేడీ డైరెక్టర్స్ కొంచెం తక్కువ శాతం ఉన్నారు. సో ఐ మీన్ ఇంకా చాలామంది ధైర్యం చేసి వచ్చి మూవీస్ చేస్తే బాగుంటుంది. అలాగే ప్రొడ్యూసర్ గోపికృష్ణ గారు కూడా. ఇది కొంచెం మోర్ ఆఫ్ అన్ ఇమోషనల్ థింగ్ ఫర్ మీ విత్ దెమ్. ఒక కొడుకుని లాంచ్ చేయడానికి నేను ఎన్నోసార్లు అన్నా, ఎందుకు రాధిక చాలా స్ట్రెస్ఫుల్ అంటే, లేదండి మా అబ్బాయిని నేనే డైరెక్ట్ చేయాలి, మా ఆయన లాంచ్ చేయాలి. సో యాజ్ అ టీమ్ దే ఆర్ వర్కింగ్. నన్ను వాడి అవుచ్ ఓకే కార్తీక్ ఫస్ట్ సినిమాకి నేనే మదర్ అన్నారు. సో నన్ను ఎక్కడో ఉన్న పట్టుకుని ఆ ఊరు తీసుకెళ్ళి ఒక మంచి బ్యూటిఫుల్ రోల్ చేయించారు నాతో. దే గేవ్ మీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా, అండ్ అఫ్ కోర్స్ దాము గారు ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు, వేదికను అలంకరించిన పెద్ద చిన్న మధ్య అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. యాజ్ దే ఆల్ సెడ్, ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి, అప్పుడు తప్పులు లేకుండా మాట్లాడతాను. అండ్ ఇందాక రాఖీ అన్నట్టు ఒక రాజు వెడ్స్ రాంబాయ్, ఒక ఉయ్యాల జంపాల, రెండిట్లో నేనున్నాను. సో ఓహో రైటర్ అనిపించుకున్నారు ఆయన, మా అందరి బదులు ఆయనే మాట్లాడేశారు. కాబట్టి మీరందరూ కూడా పేరు పేరున మీరందరూ కూడా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ నో ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో మీరందరూ కూడా అన్ని సినిమాలు ఎలా బ్లెస్ చేశారో, ఈ సినిమా, ఈ టీమ్ని, ఈ ప్రొడక్షన్ని కూడా అలాగే బ్లెస్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ, ఎక్స్పెక్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు మా అన్నపూర్ణమ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు లేరు నాకు తెలిసి. అది సారీ అండి. వేదిక మీద ఉన్న పిల్లలకి, సభ ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకే ముందు నమస్కారం పెట్టాలి, వీళ్ళకి పెట్టక్కర్లేదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ చేయాల్సింది మీరే. ఎలా ఉన్నా బాగుంది అని మీరు చెప్పగలిగితే చెవుల్లో దూరి కళ్ళు చూస్తాయి వెళ్ళి. అందుకని చిన్నపిల్లాడు, నేను 82, 83లో వచ్చినప్పుడు ఇలాగే అందరూ చిన్న కుర్రాళ్ళే, నరేషు, సురేషు, తర్వాత కొంతమంది పిల్లలు, వాళ్ళందరూ హీరోలుగా వచ్చారు. తర్వాత కొంతమంది డిజాల్వ్ అయ్యారు, కొంతమంది ఇప్పుడు ఫాదర్లుగా అట్లా వేషాలు వేస్తున్నారు. ఈ పిల్లాడు చిన్నపిల్లాడు, వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చింది. తర్వాత సినిమా తీస్తామని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఏ ఆడపిల్ల ఈ పిల్ల ఏం తెస్తుందిలే అనుకున్నాను నేను. తర్వాత ఈ రాఖీ వచ్చేది, అందండి ఇది అని ఏదో చెప్పాడు. ఏదైతే ఇవన్నీ విని 4 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, అందుకని అందులో కొట్టుకుపోయింది. బట్ కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళు వర్తబుల్ పర్సన్స్ అని నాకు తెలియలేదు. సారీ, ఏమనుకోవద్దండి. లొకేషన్లో ఇలాంటి మే, ఏప్రిల్ ఎండల్లో తీసుకెళ్ళి బాగా ఉతికి బండకేసి, ఎలా ఉతికేసి ఆరబెట్టలేదులేండి, మేమే ఆరిపోయాం. సరే, సినిమా అయితే చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఒక తరం వాళ్ళు ఏమీ సంపాదించకుండా సంపాదించింది పోగొట్టినా ఇంకొక తరం వాళ్ళు సంపాదించాలని కోరుకోవాలి. అలా కోరుకున్నదే ఈ సినిమా. మా మనవడు కార్తీక్ తను కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న కోరికని నెరవేర్చి మమ్మల్ని మళ్ళీ ధనవంతుల్ని చేస్తాడు ఈ సినిమాలో. అంటే సినిమా కాబట్టి ధనవంతుడా అంటారేమో, ఇప్పుడు అందరూ ధనవంతులే అండి. అమెరికా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు. అలాగే నా మనవడు ఎక్కడికి వెళ్ళడు, ఉన్న ఊళ్ళోనే ఉండి కష్టపడి నిజాయితీగా మమ్మల్ని నిలబెడతాడు, మాకు పేరు తీసుకొస్తాడు. అది సినిమా కథ నాకు తెలిసి. అవతల ఏముందో ఆవిడ చెప్పలేదు డైరెక్టర్. కానీ వర్తబుల్ అండి. సూపర్ లేడీ అండి, సూపర్గా డైరెక్ట్ చేసింది.
మీరు చూడండి, మీరు బ్లెస్ చేస్తారు తప్పకుండా. ఆవిడ మేడం విజయ నిర్మల గారి లాగా ఇంకా చాలా సినిమాలు చేసి అమెరికా వదిలి ఇండియాకి వచ్చి సినిమాలు చేస్తారు, బాగుంటారని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి కొంచెం ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఎక్కువ అడగంగానే మేము వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీద కొంచెం ఇవ్వండి, ఇంకో సినిమా తీస్తారు, మంచి కథలు తీస్తారు, సంసారపక్షమైన కథ కాబట్టి అలాంటి సినిమాలే రాధికా జయంతి గారు తీస్తారని కోరుకుంటూ మా యూనిట్లో వర్క్ చేసిన వర్కర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కెమెరామెన్ చిన్న కుర్రాడు, ఆయన కూడా కష్టపడి బాగానే చేశాడు. వెళ్ళాక చెప్పాక చిన్న అభిప్రాయం నాది, వెళ్ళి పని చేసిన తర్వాత కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది. అలాగే మీరు సినిమా చూస్తే మీకు కూడా మంచి అభిప్రాయం వస్తుందని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. మమ్మల్ని సక్సెస్ చేయండి అని కోరుకుంటూ సెలవు